ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అఖిల, ఏమైంది? కడుపు నిండిపోయినది నాయనా. ఇంక మీరు తినండిలే. ఒరే మైదానం, పద్దు మావికి సాంబార్ అంట. బోర్ని సాంబార్ తగలయ్యా. అఖిల వెళ్ళిపోతుందిరా, త్వరగాలే. పద పద చీకడుకో. పద పద పద. ఇది ఇక్కడ పెట్టి పదరా. పద. ఏంటే మీ అమ్మలాగా ప్లేట్లో చేయి కడిగేసి వెళ్ళిపోతున్నావు? మా చెల్లి వంట చేసిందన్న మాటకే ఇంత మంట. రేపు కూడా మా చెల్లె చేస్తుంది. ఎల్లుండి, ఆపై ఎల్లుండి, అవతల ఎల్లుండి కూడా ఇలా వరుసగా నా చెల్లె వండుతుంది. అప్పుడు కూడా తినకుండా ఉండిపోతావంటే? లేదు కదా. మరెందుకే నీకింత పొగరు? ఆ చూపంటే నా గుంటూరు మిరపకాయ బజ్జి. నువ్వు ఆకలితో వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను చెప్పు? పట్టు. తిను. ఇదిగో అప్పడం తిను. కొట్టవే నా భార్య మనీ. తినవే. కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం అనుకుంటారు. పైగా ఈ పూటకి వంటలన్నీ స్వయంగా విద్య వండింది. ఏమైంది అత్తయ్య? భోజనం మధ్యలో అలా వచ్చేసావేంటి అత్తయ్య?
వాడి చెల్లిని నా ఇంటి కోడలిగా తీసుకొచ్చినాదే కాక నా కూతుర్ని వాడి పెండ్లంగా మార్చుకుని అట్టా అనుకునేదానికి లేదు బావుగారు. అదేంటత్తయ్య మ్యాగీ గురించి అంత మాట అనేసావు? నా కూతురు నా వైపు ఉంటదన్న నమ్మకం నాకు గట్టిగానే ఉండాది. కాని అవతల ఆ వెంకిగాడు కూడా పెళ్ళామనే కార్డు అడ్డు పెట్టుకుని ఎన్ని ఎత్తులేసేదానికైనా వాడికి అవకాశం ఉండాది కదా. అందుకే ఇందాక వాడు నా అమ్మిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ ముద్దలు పెడుతుంటే చూసి వాడి మూతి పళ్ళు రాలగొట్టాలన్నంత కోపం వచ్చుండాది. ఏమీ చేయలేక ఇట్టా వచ్చుండాను. నిజమే అఖిలమ్మ, ఇంత చేసిన వాణ్ణి వాడి పళ్ళు రాలగొట్టాల్సిందే. అవును మావయ్య, రాలగొట్టాల్సిందే. అత్తయ్య చేయలేక ఫీల్ అవుతున్న ఈ పనిని మనం చేద్దామయ్యా. ఆ వెంకీగాడి పళ్ళు మనం రాలగొడదామయ్యా. అత్తయ్య నువ్వు చూస్తూ ఉండు, నువ్వు కోరుకున్నట్టే ఆ వెంకీగాడి పళ్ళు మేము రాలగొడతాం. వాడి 32 పళ్ళు ఓడగొట్టేసి అత్తయ్య ఈ చేతులు పెడతాం. అవునఖిలమ్మ, ఆడి పళ్ళు రాలగొట్టి నా చేతిలో పెడతారా? హ్మ్. ఏంది మీరే? హ్మ్? హ్మ్. మాయ్యా, అదేంటి మాయ్యా మన గాలలా తీసెళ్ళిపోతుంది? ఒరే, అఖిలమ్మ మనల్ని పూర్తిగా నమ్మట్లేదురా. ఈ అవకాశాన్నైనా మనం కరెక్ట్గా వాడుకొని వాడి పళ్ళు రాలగొట్టి మన పేరు నిలబెట్టుకోవాలరా. అవును మాయ్యా, అందుకే ఈసారైనా మంచి ఐడియా చెప్పు. ఓ పంచేయరా, వెళ్ళి ఒక 5 లీటర్ల నూనె పట్టుకురా. ఆ? నూనె 5 లీటర్లా? ఓ, నీ తలకై పని చేయడానికి మర్దన చేయాలంటే ఏదో అరచేతిలో అంత నూనె సరిపోదు, 5 లీటర్లు కావాలి అంటున్నావా? ఒరే మైదానం, ముందు నేను చెప్పించారా. ఆ చేతాము.